అయ్యో ఇలా జరిగిందేంట్రా? పాపం అమ్మాయి గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది. ఏంటో మా అమ్మ 4 రోజులు అక్కడ ఉండొస్తే నాకే ఏదోలా ఉంది. అలాంటిది జీవితాంతం తోడుగా ఉంటాడనుకున్న మనిషి దూరం అయితే తట్టుకోవడం కష్టమే. ఇంత చిన్న వయసులోనే దేవుడు అమ్మాయికి అన్యాయం చేశాడు. నాకెందుకో దేవుడు న్యాయమే చేశాడనిపిస్తుంది. అదేంటి? అవును మా అమ్మ, నిజాయితీగా డబ్బు సంపాదించలేక దొంగగా మారినవాడు రేపు రాధ దగ్గర నిజాయితీగా ఉంటాడని నమ్మకమే ఉంది. నిజమే, మనుషులు ఆలోచించకుండా చెడు చేస్తారు, దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడంటారు. రా టిఫిన్ తిను. వద్దులే. అదేంట్రా? ఆకలి లేదు. అదే పనిగా అమ్మాయి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? సరే, నేను ఆఫీస్కి వెళ్తాను. Yes, I have, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్. Sir, I want to know about the Voltas company, other details. జస్ట్ ఎ మూమెంట్. Yes, sir. Who is she? షీస్ మై Fiancé? నో, మై ఫ్రెండ్. She's looking beautiful. హలో, హాయ్ విలియమ్స్. సారీ, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ టుడే. విల్ బి టుమారో. ఓకే. ఏంటన్నా వీకెండ్ లో అలా సరదాగా తిరిగి వద్దామని చెప్పి ఇలా డల్గా కూర్చుంటే ఎలా? ఏంటి మా అమ్మ ఇది? ప్రేమించిన వ్యక్తి దూరం అయితే మర్చిపోవాలని రాధకంతలా చెప్పి నేను మాత్రం మర్చిపోలేకపోతున్నాను. ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా రాధ గురించి ఆలోచనలే. కొద్దిపాటి పరిచయానికే నువ్వు ఇంతలా ఆలోచిస్తుంటే కన్నవాళ్ళు ఆలోచించరా? ఎలాగైనా తనకి నచ్చజెప్పి పెళ్లి చేస్తారు. రాధ నేనే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? చేసుకోవచ్చు, కానీ ఆమెకి నువ్వు నచ్చలేదు కదా. అప్పుడు తను ఆల్రెడీ లవ్ లో ఉంది కాబట్టి, తన మనసులో మరో వ్యక్తి ఉన్నాడు కాబట్టి నేను నచ్చలేదు. ఇప్పుడు ఆ మనిషే లేడుగా. మా అమ్మ, నువ్వు అన్నట్టు పెద్దవాళ్ళు నచ్చజెప్పి తనకి పెళ్లి చేయొచ్చు, కానీ ఆ చేసుకున్నవాడు రాధని సరిగా అర్థం చేసుకోకపోతే, గతం తెలిసి అనుమానిస్తే, ప్రేమికురాలుగా ఓడిపోయింది, భార్యగా ఓడిపోకూడదు. తన గురించి అన్నీ తెలిసి నేను పెళ్లి చేసుకుంటే రాధ హ్యాపీగా ఉంటుంది. ఏమంటావు? ఎంత పెద్దోడు అయిపోయావు నాన్న. ప్రతి మగాడు నీలాగా ఆలోచిస్తే ఏ ఆడది కన్నీళ్లు పెట్టదు. కానీ అమ్మాయి నిన్ను చేసుకోవడానికి ఒప్పుకుంటుందా అని? నేను ఒప్పిస్తాను. ప్రేమించిన ప్రియుడి ప్రేమ కన్నా నా ప్రేమ గొప్పదని తెలుసుకునేలా చేసి తనంతటి తాను ఈ పెళ్లి ఒప్పుకునేలా చేస్తాను. నేను మళ్ళీ ఆ ఊరు వెళ్తాను. Sir, money? ఎంత? $20. అంటే అంత మనకు తెలియదు. ఈ జేబులోనే తీసుకో. Thank you, sir. మంచిది, వెళ్ళరా. కార్ జాడుతుంది. అక్క అక్క, Ja, ఐ గోయింగ్ హైదరాబాద్. టికెట్ ఎక్కడ ఇచ్చింగ్? ваш билет? టికెట్ ఇచ్చింగ్. Извините, я не знаю. చాలదా? పాపం ఈడు కూడా మళ్ళీ కొత్త అనుకుంటారు. అయ్యి బాబాయ్, తలిపేసిందండి. అయ్యి ఆటోమేటిక్. అండి Yes. ఈ టికెట్ ఇంకో టికెట్ ఇస్తారంట కదండి. ఎక్కడండి? What? ఈ టికెట్ ముక్కెత్తి ఇంకో టికెట్ ముక్కెత్తారంటగా. Sorry, I don't understand. అమ్మా Yeah. ఇక టికెట్ బుకింగ్ కౌంటర్ ఎక్కడమ్మా? Sorry, we don't know. Cannot understand. చూడటానికి అందరు చదువుకున్న వాళ్ళ ఉన్నారు, ఒక్కళ్ళకి కూడా తెలుగు రాదు. ఏం ఊరు, ఏం ఇప్పుడే పాడు. సింగపూర్ లో దిగాను. కనెక్టింగ్ ఫ్లైట్ కి ఇంకా గంట టైం ఉందే. దొరికాడు ఈడవడం మన తెలుగుడే. దిగ్గానే ఫోన్ చేస్తానే. నమస్తే బెదరు. నమస్తే. నాకు నమస్తే చెప్తావేంట్రా? అది కాదు. నేను హైదరాబాద్ వెళ్ళాలండి. వెళ్ళు, దానికి నా పర్మిషన్ ఎందుకు? నిన్ను పర్మిషన్ ఎవడు అడిగారా? అబ్బా, నిన్ను కాదు, ఈ టికెట్ ఎత్తి ఇంకో టికెట్ ఇస్తారంట కదండి. ఎక్కడండి? కౌంటర్ లో. కౌంటర్ ఏంట్రా? నీకేమైనా మెంటల్ ఎక్కిందా? ఇక్కడ నన్ను ఒకడు ఎన్కౌంటర్ చేస్తున్నాడు. నేను తర్వాత ఫోన్ చేస్తాను, పెట్టి. ఏంటయ్యా నీ అల్లరి? ఈ టికెట్ ఇస్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు. బోర్డింగ్ లో లాడ్జింగ్ నాకు వద్దండి, టికెట్ ఇస్తే చాలు. అదే ఇస్తారు, వెళ్ళి ఆ కౌంటర్ లో తీసుకో. థ్యాంక్స్ బెదరు.
నేను లగనంటే లగను, ఎందుకు లగాలి? Sir, this is not your seat. నాటు లేదు సీటు లేదు, అందుకని ముందు వచ్చి కూర్చున్నాను. ముందు సీట్ కాలితే ముందు వచ్చి కూర్చోాలని కూర్చున్నాను. ల్యాప్టాప్ ఏంటి Show me your boarding pass, sir. అంటే ఏంటి? టికెట్ లేకుండా ఎక్కేసావనా? మేము టికెట్ తీసాం. ఇదిగో కాలితే చూసుకో. Sir, your seat number is 16F. That one. Go and sit there. చిచి, విమానాల కంటే మా ఎర్ర బస్సులే బెటర్. కూర్చుంటే లాపరావు. ఇటు వస్తున్నాడు. కొంపది సీసీటీ కాదు కదా. బెదరు ఏయ్, ఏంటి అరుపు? కాస్త మెల్లగా మాట్లాడు. నువ్వు కూడా హైదరాబాదేనా? చెప్తే నీ కూడా వచ్చావనుగా. వస్తావని చెప్పలేదు. This is your seat. ఓ, మా బెదర్ పక్కన ఇచ్చారా? మరీ మంచిది. ఆ. ఏంటి బెదరు, టీవీయా? ఏది ఓ పలు జెమినిటీవో ఈటీవో పెట్టు, చూసి చాలా రోజులైంది. ఇది టీవీ కాదు, ల్యాప్టాప్. ఆహా. Ladies and gentlemen, please fasten your seatbelts. Flight will take off now. ఏంటంటుందా ఎర్రతోల్ది? ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకోమంటుంది. బెల్టా? మనకి అలాంటి అలవాట్లేవు, మనంతా మొలతాడే. బెల్ట్ పెట్టుకోమంటుంది, ప్యాంట్కి కాదు సీట్కి. ఓహో. అవును, ఆ కట్టేంటి? ఇది కట్టు కాదు, డబ్బు మూట. డబ్బు మూట. ఆ, విమానాల్లో జేబు దొంగలు ఉంటారని ఇక్కడ కట్ట. మీరు కూడా కట్టుకోండి, సేఫ్టీగా ఉంటది. ఉమ్. అయ్యి బాబాయ్, ఆ మాటలేంటి అంత చిన్న అయిపోయి? ఒరేయ్, నన్ను చంపకురా. కోప్పడికి బెదరు, మొదటిసారి విమానం ఎక్కాను కదా, తెలియక అడుగుతున్నాను. ఇండియా నుంచి సింగపూర్ ఎలా వచ్చావు? మన సునామీలో కొట్టుకొచ్చావా? ఆహా, లాంచ్లో వచ్చాను. దాన్ని లాంచీ అనరు, షిప్ అంటారు. అదే అదే. ఆ, బెదరు, ఇది వస్తుంది ఎలాగా? వస్తే పోసుకునిరా. దానికి కూడా నన్ను అడగాల? పైనుంచి వెళ్తుంది కదా, కిందకి వెళ్ళి ఎలా పోసుకురావాలా అని. ఆ డ్రైవర్ని ఆపమంటే కొంత ఆపుతాడు రోడ్డు పక్కన. వెనక టాయిలెట్ ఉంది, వెళ్ళు. ఓ, ఏర్పాట్లు కూడా చేశారా? పోన్లే. ఆ, బెదరు, పైనుంచి పోతే కింద మనుషుల మీద పడిపోద్ది కదా, ఎలాగా? వర్షం అనుకుంటారులే, వెళ్ళు. ఆ, సర్లే. ఇదెందుకు? ఆ, లేకపోతే మధ్యలో మళ్ళీ ఎవరిని వచ్చి కూర్చుంటారు, ఎందుకు లేనిపోను గొడవ. అన్నట్టు ఇది కొత్త జేబురు, మళ్ళా కొత్త చూస్తుండే వచ్చేస్తాను. లక్కీగా మీకు నేను తగిలింది కాబట్టి సరిపోయింది, లేకపోతే బాగా బోర్ కట్టేసింది కదండి. అవునవును, నా అదృష్టం కొద్దీ తగులుకున్నావు. బెదరు, ఇది ఇక్కడ పోసుకోవచ్చా? హ్యాపీగా పోసుకోవచ్చు. అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, వెళ్ళు. కాస్త నా పెట్టి చూస్తా ఉండండి, ఇప్పుడు వచ్చేస్తాను. వీడు వచ్చాడంటే మళ్ళీ తగులుకుంటాడు. జంప్ అయిపోవడం బెటర్. టికెట్ 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 మాస్టర్ గారు ఎక్కడికి? రాజమండ్రి 2 టికెట్లు, నా కోటి మా పెళ్ళం గారి కోటి. ఇగో అమ్మా, మీరు ఎక్కడికి? కంటిన్యూస్ గా 3 days డైటింగ్ చేసి జాగింగ్ చేసేది వీక్నెస్ వచ్చేసింది. ఆ నసగడతో ట్రావెలింగ్ చేసి రాజమండ్రి వరకు పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. ఏంటి సార్ వెతుకుతున్నారు? ల్యాప్టాప్ కనిపించట్లేదు. ఎక్కడ పెట్టారు? ఇరిటేటింగ్ క్వశ్చన్ వేయకండి సార్. ఎక్కడ పెట్టానో తెలిస్తే అక్కడే వెతుకుంటానుగా. ఎక్కడన్నా మర్చిపోయి ఉంటారేమోనని. ఎస్, ఆ నసగాన్ని వదిలించుకునే హడావిడిలో ఎయిర్పోర్ట్లోనే మర్చిపోయాను. అయితే ఈ పాటికి కూడా మడతెట్టేసి ఉంటాడు. వెళ్ళినా దొరకదంటారా? ఇది అసలే హైదరాబాద్, ఖచ్చితంగా దొరకదు. చా, తన ఫొటోస్ అన్ని మిస్ అయ్యాయి. రైట్ రైట్. ఈ దరిద్రుడు ఇక్కడ కూడా తగలంటాడే. బెదరు, ఇక్కడ ఉన్నావా? ఎయిర్పోర్ట్ లో పిలిచినా వినిపించుకోకుండా టాక్సీ ఎక్కేసావు. నేను పట్టుకోవడానికి ఈ లగేజ్ తో ఆ టాక్సీ వెనకాల పరిగెట్లకు చచ్చాను అనుకో. ఏ, ఇంత దూరం పరిగెత్తుకొచ్చి మరి నేను తగులుకోవాలా? చాచా, అంతకాదు బెదరు, నీ మడత టీవీ అక్కడ మర్చిపోయావు, నీకు ఇద్దారని. థ్యాంక్ యూ. మళ్ళా మనకు థ్యాంక్స్ బాబు, అండి. నువ్వు వస్తున్నావు చూస్తున్నావా? ఇది ఎక్కడికి వెళ్తుందండి? రాజమండ్రి. అయ్యి బాబాయ్, నీకు కూడా రాజమండ్రి వెళ్ళాలి బాబు. ఓ టికెట్ బొక్కెట్టండి. డబ్బులు ఉండు, నేను ఇస్తాను డబ్బులు. బాలే ఎవరే, మీరు ఇవ్వటం ఏంటి? ఇదిగోండి. బ్రదర్ రా, సీట్ ఖాళీగానే ఉంది. పర్లేదండి, నేను వెనకాల కూర్చుంటా, మళ్ళీ మీకు ఇబ్బంది. ఇబ్బంది ఏం లేదు, రా కూర్చో. రైట్ రైట్. ఏడీనా? ఎక్కడున్నానే? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఎవత్తది? మిస్అండర్స్టాండ్ చేసుకోకే, సడన్ బ్రేక్ చేసేసరికి ఎగురొచ్చి పాపంలో పడ్డాను. బాబు, అందరు దిగండి. ఎందుకు ఒంటేలుకా? కాదు, రోడ్డు గడ్డ ఇంకా చెట్టు పడింది, తీయాలి. రండి రండి రండి. రండమ్మా, దిగండి. ఓహో, చెట్టు రండి రండి, పట్టుకోండి. అమ్మో, చాలా పెద్ద చెట్టు. పట్టండి. రండి, పట్టుకోండి. జాగ్రత్తగా లేపండి, అందరూ లేపండి లేపండి. లాగండి. అయ్యి లేపండి. ఏంటమ్మా అది తెలియదు అట్లా? బస్సు ఆపడానికి రోడ్డు అడ్డంగా చెట్టు పెట్టాలా? సీట్లు ఖాళీగా లేవు.
ఓరు వెర్రినా లెదర్ బ్యాగు మేము బస్ ఎక్కడానికి రాలేదు మిమ్మల్ని దోచుకోవడానికి వచ్చాం మర్యాదగా మీ దగ్గర ఉన్న నగలు నాకు ఇవ్వండి. పిచ్చి పిచ్చి వేషాలు వేసారో మిమ్మల్ని లేపేస్తాం. బ్యాగి జేబులు ఏమైనా ఉన్నాయా? బాబు నేను కమిషన్ డబ్బులు బాబు ఇస్తాను తీసుకో. ఏమే నువ్వు ఎప్పటి నుంచో గొలుసు చేయించుకుంటారని ప్రాణం తీస్తున్నావు కదా, ఇదిగో ఈ డబ్బులతో గొలుసు చేయించుకో. ఇప్పుడు ఎందుకండి మీ దగ్గరే ఉంచండి, బాగా టైట్ గా ఉందన్నారుగా, తర్వాత చేయించుకుంటాను. అక్కర్లేదా, నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతా, నీ దగ్గర ఉంచవా? మీరేం ఖర్చు పెట్టరు, మీ దగ్గర ఉంటే ఏటీఎం లో ఉన్నట్టే నా ఉంచండి. దగ్గర వద్దు, నీ దగ్గరే మీ ఉంచు. దగ్గరే ఉంచండి. నా దగ్గర ఉంచుతాలే. ఏమైతే ఆ, ఇంకా 2 బస్ టికెట్లు మాత్రం ఉన్నాయి. ఇంకోళ్ళు వస్తే చూపించుకో. కూల్ నో వైలెన్స్. నీకు కావాల్సిన డబ్బేగా. ఇంకేం లేవా? సారీ, డాలర్స్ కూడా ఉన్నాయి. తీసుకో. ఈ చిత్తుకాయ నాకెందుకు? పూర్ ఫిల్ జనరల్ నాలెడ్జ్ లో వీక్ అనుకుంటా. స్పెషల్ గా చెప్పాలా? నేను ఇవ్వను. ఇవ్వకపోతే చేస్తావు. నా ప్రాణాలు పోయినా సరే ఈ డబ్బులు మాత్రం నేను ఇవ్వను. బ్రదర్ నీకలా పిచ్చా? వాళ్ళేదో జాబ్ లేక దొంగతనాలు చేసుకుంటారు, వాళ్ళు బతకాలిగా. ఇచ్చే. నేను ఇవ్వను. ఇలా ఎందుకు ఇస్తారా? వద్దు సార్, అందరి దగ్గర తీసుకున్నారుగా, ఇతను ఒక్కడిని వదిలేండి ప్లీజ్. ఏ రికమెండేషన్? అడ్వైస్. నో వైలెన్స్ అని చెప్పారా? ఎందుకు అప్పొచ్చావు? వాళ్ళు అడగగానే డబ్బిచ్చుంటే అరవడాలు ఏడవడాలు తప్పేవిగా. మరే ఈ డబ్బు నా ప్రాణం. డబ్బు కన్నా విలువైంది ప్రాణం. ఈ డబ్బు పోతే నీ బతుకున్న చచ్చినట్టే. అదేంటి? అవును బెదరు, ఈ డబ్బు కోసం నేను సింగపూర్ వెళ్ళి రైతుల పగలు కష్టపడ్డాను. ఇది పోతే నా జీవితమే ఉండదు. ఒకరోజు కూడా అమ్మాయి గారిని చూడకుండా ఉండలేను నేను. ఏడాది పాటు అమ్మాయి గారికి దూరంగా ఉన్నానంటే ఈ డబ్బు కోసమే. నా ప్రేమను గెలిపించుకోవాలన్నా, అమ్మాయి గారిని పెళ్లి చేసుకోవాలన్నా ఈ డబ్బు చాలా అవసరం. అమ్మాయి ప్రేమ పెళ్లి అంటున్నావు, ఏదైనా లవ్ స్టోరీయా? అవును. ఈ మధ్య నాకు కూడా లవ్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. నీ ఇష్టం. ఎర్రగా అల్దుమ్గా ఏంట్రా తోటకూర ఎలాగెత్తున్నావురా? చేత్తోటి కాలితోటి పోనీ ఎత్త పెట్టకరాలు వద్దు, రేటు చెప్పు. కట్ట 2 రూపాయలు. ఓ 2 కట్టలు ఇమ్మంటావా? వంకాయలు ఎలాగెత్తున్నావు? ఏరితే 6, ఏరపోతే 4, 1 కేజీ ఇమ్మంటావా? బెండకాయలు ఎంత చెప్తున్నావో? చివర్లు ఇరిస్తే 7, ఇరపోతే 5, 1 కేజీ ఇమ్మంటావా? నీ తట్టలో కూరగాయలు నాకేం అక్కర్లేదు. మరి పెద్ద కొనేవాళ్ళగా రేట్లు ఎందుకు అడిగా? అమ్మడానికి. అమ్మటానికా? మా దొడ్లో 2 అడుగుల తల ఉంటే రకానికి 2 మొక్కల చొప్పున వేసాను రా. రేట్లు ఎలాగున్నాయో తెలుసుకుందారని అడిగాను. చాలవా పెద్ద కొనేవాళ్ళ నీళ్ళు ఉంచుకుని ఎగ్గొడతావా? ఒకప్పుడు మా నాన్న నా అంత పేదోడేం కాదు, కానీ చేయకుండా పని చేసి చచ్చాడు. దాంతో నాకు ఈ గతి పట్టింది.
చెయ్యకూడని పని అంటే తాగుడు పేకాట లాంటివా? చచ్చా అవేం కాదు. మరి ఏం చేశాడు? వ్యవసాయం. వ్యవసాయం చెయ్యకూడని పని ఎలా అవుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేయకుండా పని అదే బెదరు. అప్పుడు నాకు 5 ఏళ్ళు. మాకు 10 ఎకరాల పొలం ఉండేది. వర్షాలు పడక పండిన పంటలకు రేట్ లేక 4 ఏళ్ళు బాగా నష్టం వచ్చి అప్పుల పాలైపోయాం. అప్పిచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా. అసలు వడ్డీ అని ఇల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నారు. ఆ అవమానం భరించలేక బతకడానికి వేరే దారి లేక అమ్మా నాన్న పురుగుల మంది తాగేశారు. నాకు కూడా పట్టించుకొని చెప్పాడంట మా నాన్న. అమ్మకి నేనంటే ఇష్టం కాబోలు పట్టించానన్న అబద్ధం చెప్పి నా వాటా కూడా తనే తాగేసింది. వాళ్ళు చనిపోవడంతో నేను అనాథనైపోయాను. చిన్నపిల్లడు అవటంతో ఎవరు పనిలో కూడా పెట్టుకోలేదు. ఎవరన్నా జాలిపడి అది ఇది పెడితే తిని గుడిలో పడుకునేవాడిని. సరిగ్గా అప్పుడే దేవతలంటే అమ్మాయిగా నన్ను చూశారు. నా ఆకలి బాధను అర్థం చేసుకునే వయసు లేకపోయినా మనసుంది. తన బుల్లి చేతులతో తింటున్న మిఠాయిని నాకు పెట్టింది. అలాగ అమ్మాయి గారితో మొట్టమొదటిసారి పరిచయం ఏర్పడింది. అయ్యగారు అమ్మగారు 4 రోజులకోసారి గుడికి వస్తుండేవారు. అమ్మాయి గారు కూడా వచ్చేవారు. వచ్చినప్పుడల్లా నాతో కలిసిమెలిసి ఆడుతుండేవారు. ఏదున్న తిరుమల నాకు పెడుతుండేవారు. అమ్మాయి గారి ఆదరణ అంతటితో ఆగిపోలేదు. మన కూడా తీసుకెళ్దాం అయ్యగారికి చెప్పడంతో అయ్యగారు గొప్ప మనసుతో నన్ను తీసుకెళ్లి పనిలో పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి నాకు తిండికి బట్టకి లోటు లేకుండా పోయింది. అయ్యగారు అమ్మగారు అమ్మాయి గారు నన్ను సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకునేవారు. ఏంట్రయ్యారు బాబు పాలు పెత్తకుండా డాన్స్ చేస్తున్నావు? డాన్స్ పాడా పాలు పెతకడానికి వెళ్తే దరిద్రం కూడా తన్న కూడా చూడతాను ఇంద్రా. దీనికి మధ్యన బాగా బలిసింది. నిన్న కూడా తౌడు పాలు తక్కువ ఇచ్చింది. ఏమే గడ్డి చిట్టు తౌడు ఉలవలతో పెళ్లి భోజనం పెడుతుంటే గౌడి గేదెల మెక్కి పాలిచ్చేసరికి తగనిలుగుతున్నావా? నువ్వు ఇలాంటి అదవేశాలు అయితే దోరపొడి సంత తీసుకెళ్లి ఏ కసాయుడికి అమ్మేస్తాను, దోలు తీరిపోద్ది. అర్థమైందా? అది గది పొదుగు దగ్గరెట్టుకుని పాలి. అమ్మగారు ఇగోండి పాలు. లోపల పెట్టు. మామగారు పిండి పేస్తున్నారు. టిఫిన్ ఏం చేస్తున్నారు? పెసరట్లు. మన ఫేవరెట్ అన్నట్టు ఆ పాల పాప రో పీలైపోతున్నాడండి. మనం పెసరట్లు తింటే వాడెందుకు ఫీల్ అవడం? అందుకు కాదండి, మీరు పాలు నీళ్ళు ఎక్కువ కలిపేస్తున్నానంట. మనం కలపపోయినా వాడు కలుపుతాడుగా. ఫోన్లండి, ఆడు రూపాయి తినాలి కదా, పైగా 3 ఆడపిల్లలు ఆడికి. వస్తానండి. అవును, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? కోళ్ళపారం తిరగండి. ఏంటి సచివతే నేను నిడదల్లో బస్ స్టాండ్ కాడమ్మా సంతకెళ్ళాను. ఇదిగో తడికి లెక్క. మిత్తిపడి జమీందార్ గారు తోడు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారంట. నీకు తెలుసా? ఆ పేపర్ కటింగ్ ఉందా నీ దగ్గర? ఉంద కానీ ఆయన చాలా పెద్ద ఆయనంట. అయితే ఏంటి ఆస్తున్నాయన? ఇదిగో ఆయన కావాల్సిన ఈ టైప్ తోడు కాదు, దత్త చేసుకోవటానికి సొల్లు కవర్లా పని చూడండి. వీడొకడు యజమాని కంటే ఎక్కువ ఫీల్ అయిపోతాడు. అరే దేవుడు, ఏటై గారు ఇలా రా. ఆ ట్రాక్టర్ తోటి తీసుకెళ్లి మిల్లు దగ్గర పెట్టు. ధాన్యం లోడ్ చేసి నిడదోలు పంపాలి. షాకర్ వచ్చేస్తాడు. వెళ్ళు వెళ్ళు. రేరు బాబు చెట్టాలు వచ్చారా? వచ్చారు. కాంతం హోటల్లో కాఫీ తాడానికి వెళ్ళారు. రాగానే లోడ్ చేసామను. ఈ లోపల నేను అమ్మాయి కాలేజ్ దింపొస్తా. అలాగే